వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం 570 కోట్లతో 24 సీసీ యూనిట్ల సిద్ధం చేసినట్టు చెప్పారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఆసుపత్రికి సహచర మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇక రిబ్బన్ కట్ చేసి 2 నూతన 108 అంబులెన్స్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు సకాలంలో మందులు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు మంత్రులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 10 క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ధి అక్కడ నోచుకోలేదు. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది. కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల, స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెనకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అటు తమ్మలపల్లి కానీ లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కానీ పేషెంట్లకి, పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం, ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా 23,75,00,000తో దాదాపు 24 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వం